ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య సినిమాతో తాను డైరెక్టర్గా మారుతున్నాడు వక్కంతం వంశీ. ఒక కథకు ₹1,00,00,000 తీసుకునే రేంజ్కు చేరుకున్న వక్కంతం అంటే ఇండస్ట్రీలో బాగా పాపులర్. అలాగని ఈయన రాసిన కథలన్నీ బంపర్ హిట్లు కాలేదు, అడపాదడపా ఫ్లాపులు కూడా అయ్యాయి. అందుకే ఇప్పుడు వక్కంతం డైరెక్టర్గా మారి తనలోని అసలు టాలెంట్ చూపించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. విషయం ఏంటంటే ఇప్పుడు డీజే దువ్వాడు జగన్నాథన్ సినిమాతో అల్లు అర్జున్ చాలా నెగిటివిటీ పోగేసుకున్నాడు. మనోడు ఇప్పుడు ఏం చేసినా కూడా నెగిటివ్ అయిపోతుంది. అవన్నీ అటుంచితే డీజే సినిమాలో ఒక ఆర్డినరీ స్టోరీ తప్పించి ఏమీ లేదు. అంతకుముందు వచ్చిన సరైనోడు సినిమాలో కూడా స్టోరీ ఏం లేదు. కానీ బోయపాటి సీను స్క్రీన్ ప్లే అండ్ ట్రేడ్ మార్క్ టేకింగ్ కారణంగా బాగానే అనిపించింది. కానీ హరీష్ శంకర్ దగ్గరకు వచ్చేసరికి పంచ్లు ఎక్కువ పాయింట్లు తక్కువ అన్న చందాన పరిస్థితి మారిపోయింది. దానికి తోడు ఈ బ్యాచ్ క్రిటిక్స్ని విపరీతంగా విమర్శించేయడంతో ఈసారి బన్నీ సినిమాను అందరూ ఇంకాస్త క్షుణ్ణంగా చూసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రెజర్ అంతా వక్కంతంపై పడుతోందని వేరే చెప్పక్కర్లేదు. మరో పక్కన చూస్తే పాటల నుండి కాస్ట్యూమ్స్ వరకు, లొకేషన్ నుండి కెమెరామ్యాన్ వరకు అన్ని హీరోయే స్వయంగా హ్యాండిల్ చేస్తుంటే మరి దర్శకుడు ఏం చేస్తాడో అనే మాట కూడా వినిపిస్తోంది. వీటన్నింటినీ తట్టుకుని బయటకు వచ్చి వక్కంతం వంశీ తన మార్కును చూపించాల్సి ఉంటుంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.